గోవా గవర్నర్గా తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మన విజయనగరం జిల్లాకి చెందిన చాలా సీనియర్ నేత, రాజకీయాల్లో తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు అశోక్ గజపతిరాజు గారిని ముఖ్యంగా గోవా రాష్ట్రానికి ఆయన్ని గవర్నర్గా నియమిస్తూ నిన్న తాజాగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో ఆవిడ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అంటే ఎక్కడ ముఖ్యంగా ఆయన దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఇంత రవ్వ కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలే కానీ, నెగిటివ్ కానీ, లేదనంటే ఆయన ఓడిపోతున్నట్టు ఎక్కడా కూడా పెద్దగా లేదు. అంటే ప్రతిసారి కూడా ఆయనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఆయన 1978లోనో 80లోనో ఆయన రాజకీయాల్లోకి జనతా అనే ఒక పార్టీతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చాలా కీలకమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒక ఎంపీగా పనిచేశారు, ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, ఒక కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన చూడని పదవి అంటూ కూడా ఇప్పుడు వరకు లేదని మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, ముఖ్యంగా రాజకీయాలకు భిన్నంగా ఉండే పదవి ఏదైనా ఉంది అని అంటే అది రాష్ట్ర గవర్నర్ పదవి అని మనమైతే చెప్పుకోవచ్చు. ఆ పదవికి అశోక్ గజపతిరాజు గారు 100కి 100% సూటబుల్ అవుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగిన లిస్ట్, అంటే ఎవరిని గవర్నర్లు చేయాలి, ఎవరైతే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చిన ఆలోచన ఈ పదవి అంటే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కూడా అశోక్ గజపతిరాజు గారికి అప్పచెప్తే ఖచ్చితంగా సూట్ అవుద్ది, ఇంకా తెలుగువాడి గౌరవం అనేది ఇంకా 10 రెట్లు పెరుగుతుంది అనే నేపథ్యంలో ఆయన పేరుని సూచించడం జరిగింది. తాజాగా అశోక్ గజపతిరాజు గారిని గోవా గవర్నర్గా నియమిస్తూ ఇండియా ప్రెసిడెంట్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఇప్పటికే కూడా ఒక రకమైన పేరుంది. ఎందుకనంటే ఆయన ఎక్కడా కూడా ఇంత రవ్వ కూడా అవినీతి చేశారు, లేదా అక్రమాలు చేశారు, లేదా రాజకీయాల్లో దోచుకు తిన్నారనే లేదు. ఎందుకనంటే వాళ్ళ కుటుంబం, అంటే అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి వందల వేల కోట్ల ఆస్తులు అనేవి ఏకంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ట్రస్టులు పెట్టి పేదవాళ్ళకే కానీ, నిరుద్యోగులకే కానీ రకరకాలుగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన మొదటి ప్రస్థానం ఎప్పుడైతే మొదలైందో ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడైతే గెలుపొందారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడా కూడా ఓడిపోయినట్టు కూడా ఎక్కడ చరిత్రలో కూడా పెద్దగా లేదు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా ఆయన నోటు దురుసుగా మాట్లాడడం కానీ, రాజకీయాల్లో అత్యుత్సాహం చూపించడం కానీ, లేదనంటే దురుసుగా మాట్లాడడం కానీ, ఎవరైనా సాయం అని వచ్చారు అని అంటే లేదు అని చెప్పకుండా వాళ్ళకి ఏదో ఒక సాయం చేసి పంపించే నేత తప్పితే ఎక్కడా కూడా విభేదాలకు తావులేని నేత అని ఎవరైనా ఉన్నారా అని అంటే అందులోనూ ముఖ్యంగా టీడీపీలో ఉన్నారంటే అది మొట్టమొదటిగా అశోక్ గజపతిరాజు గారిని మనమైతే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 1-2 సంవత్సరాలు ఈయనే సీనియర్ అనేటట్టు రాజకీయాల్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఆయన స్థాయికి, ఆయన విలువకి, ఆయనకున్న పరిజ్ఞానానికి, ఆయనకున్న గొప్పదనానికి ఖచ్చితంగా ఒక గౌరవమైన పదవి దొరికిందని మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఈరోజు గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారిని నియమించడం తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఖచ్చితంగా పార్టీలో ఎవరైతే నిబంధనలకు కట్టుబడి, పార్టీకి కట్టుబడి పనిచేస్తారో అటువంటి నేతని ఏదో ఒక రోజు గుర్తించడం జరుగుద్ది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మనమైతే చెప్పుకోవచ్చు. ఈయన తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ మారింది లేదు. పార్టీ ఓడిపోయినా, పార్టీ గెలిచినా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా తను ఉన్న పార్టీయే అమ్మలాంటిది అనుకుని నమ్ముకొని దాన్నే పట్టుకుని ఉన్నారు. ఆయన అన్ని పదవులు చేశారు. 2014లో అయినా పౌర విమానయాన శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. ఏది ఏమైనా సరే గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారు టీడీపీ సీనియర్ నేత, సీనియర్ నాయకులు. ఆయన విజయనగరం జిల్లాలో ఆయన పేరు తెలియనంటి మనిషి లేరని మనమైతే చెప్పుకోవచ్చు. అటువంటి గొప్ప నేతకు ఈ గవర్నర్ పదవి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మనమైతే చెప్పుకోవచ్చు.